ఇప్పుడు ఆడేద్దాము, చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. నలుగురు కూడా ఒక్కొక్క కార్డు సెలెక్ట్ చేసుకుని ఆడతారు. ఒక కార్డు వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలబ్రిటీల ఫేసెస్ సగం సగం ఉంటాయి. ఆ సగం ఫేసులు చూసి ఆ సెలబ్రిటీ ఎవరో మీరు ఊహించి చెప్పాలి. 30 సెకండ్ల టైం ఉంటుంది. 30 సెకండ్లలో 2 ఆప్షన్లు చెప్పాలి. ఆ 2 గనక కరెక్ట్ అయితే 20 కాయిన్లతో పాటు స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ స్టార్ వనిత కాయిన్స్ వెనకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్ చెప్తే 2 ఆప్షన్స్ కూడా. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే గనక, అంటే ఒకటే కరెక్ట్ అయింది, ఒకటి మీకు తెలియలేదు, టైం అయిపోయింది, అటువంటి టైంలో మీ క్వశ్చన్ హారిక గారికి పాస్ అవుతుంది. హారిక గారి క్వశ్చన్ మీకు వస్తుంది ఆవిడ ఆడేటప్పుడు. అలాగే మీకు కూడా, మీరు ఆడుతున్నారు, మీకు ఒకటే తెలిసింది, ఇంకోటి తెలియలా, మీ క్వశ్చన్ అక్కడ పాస్ చేస్తాం. మళ్ళీ ఆవిడకి కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఆ క్వశ్చన్ మీకు పాస్ అవుతుంది. ఓకే, వన్స్ పక్క వాళ్ళ క్వశ్చన్ మీకు పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే టైం. రెడీ? ఫస్ట్ స్టార్ట్ చేద్దాము భవాని గారి దగ్గర నుంచి. భవాని గారు, ఏ కార్డ్ కావాలి? 2. కార్డ్ 2 ఓపెన్ చేద్దాము, చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ఆప్షన్ ఏ లో ఉన్నది ఎవరు, ఆప్షన్ బి ఎవరు? ఆప్షన్ బి నయనతార. ఓకే, ఆప్షన్ ఏ? ఆప్షన్ ఏ రజనీకాంత్. ఆప్షన్ ఏ రజనీకాంత్ గారు అనుకుంటున్నారు, ఆప్షన్ బి నయనతార అనుకుంటున్నారు. పక్కా ఫిక్స్? ఓకే, మీరేమన్నా చెప్తారా వేరే నేమ్స్? అనిత గారు? ఆప్షన్ ఏ మోహన్ బాబు. ఆప్షన్ బి నయనతార. ఆప్షన్ బి నయనతార. ఓకే, మీరు ఊరికే గెస్ట్ చేయొచ్చు. కమల్ హాసన్ గారేమో అనుకుంటున్నారు. కమల్ హాసన్ గారు అయితే కాదు. మీరేమైనా గెస్ట్ చేస్తారా? నయనతార రజనీకాంత్. నయనతార రజనీకాంత్ గారు. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రజనీకాంత్ గారు, ఆప్షన్ బి నయనతార గారు అంటున్నారు. రివీల్ ఆప్షన్ ఏ ప్లీజ్. ఇట్ ఈస్ రజనీకాంత్ గారు. రైట్ ఆన్సర్. ఎస్, రజనీకాంత్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడికైతే 10 కాయిన్లు వచ్చాయండి. చూద్దాం ఆప్షన్ బి కూడా. ఆప్షన్ బి రివీల్ చేసేయండి ప్లీజ్. ఎస్, ఇట్ ఈస్ నయనతార. రజనీకాంత్ గారు, నయనతార గారు జోడీ. రైట్ ఆన్సర్. స్టార్ వనిత కూడా ఆడేయచ్చు ఇప్పుడు మీరు. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి ఏ లెటర్ కావాలి? ఆర్. ఆర్ ఫర్ రజనీయా? రామ్. రామ్ గారు. ఓకే, మీ హస్బెండ్. మీ హస్బెండ్. ఓకే ఫైన్. ఎంత సిగ్గుపడుతున్నారు ఆవిడ. రామ్. ఓకే, ఆర్, లెటర్ ఆర్ రివీల్ చేసేయండి ప్లీజ్. కాయిన్స్ భవాని గారు. ఇప్పుడు అనిత గారు మీ టర్న్. ఓకే, చూద్దామా ఏ కార్డ్ కావాలి? 3. ఓపెన్ కార్డ్ 3. వీళ్ళిద్దరు ఎవరు? ఎస్ చేయొచ్చు మీరు కూడా ఊరికే. మీకేం అర్థం కావట్లే కదా అసలు? ఆయన అర్థమైంది కొంచెం. ఆయన అర్థమయ్యారా కొంచెం? టైం అయిపోతుంది అనిత. పేరు ఏ ప్రభాస్ గారు. ఏ ప్రభాస్ గారు. బి నేను చెప్పనా? ఆగండి ఆగండి ఆగండి. టైమ్ అప్. అనిత ఆప్షన్ ఏ ఒక్కటే చెప్పారు, ప్రభాస్ అన్నారు మీరు. భవాని గారు మీరు చెప్పండి. సమంత. ఆప్షన్ బి సమంత. ఓకే, ఆప్షన్ ఏ ఎవరు అనుకుంటున్నారు? టైమ్ అప్. మీరు కూడా ఒకటే ఆప్షన్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన సమంత రైట్ అయితే మీకు 10 కాయిన్స్ వస్తాయి. మీరు ఆప్షన్ ఏ ప్రభాస్ అన్నారు. మీరు సూర్య. ఇది త్రిష. సూర్య అండ్ త్రిష అనుకుంటున్నారు. నువ్వమ్మా? నారా రోహిత్ గారేమో చిన్న డౌట్. నారా రోహిత్ గారు. ఓకే, నాకు ఎందుకో ఆప్షన్ ఏ సూర్య అండ్ ఆప్షన్ బి సమంత అనిపిస్తున్నారు. లెట్స్ సీ, చూద్దాం. రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ సూర్య ఇస్ రైట్ ఆన్సర్. కానీ సూర్య మీరు చెప్పలేదు. చూద్దాం ఆప్షన్ బి కూడా. ఆప్షన్ బి సమంత ఇస్ ద రైట్ ఆన్సర్. భవాని గారు 10 కాయిన్స్. అనిత మనకైతే ఏమి
ఓకే. చెప్పలేదుగా మీరు సూర్య అని. సమంత కూడా చెప్పలేదు మీరు. టైం అయిపోయింది అప్పటికే. ఓకే. ఏంటమ్మా నారా? నాకంత తెలీదు. తెలియనప్పుడు మన అలా మరీ సూర్య గారిని పెట్టుకుని నారా రోహిత్ అనేయకూడదు. గెస్సింగ్స్ కొంచెం తక్కువేనా? ఓకే. ఇప్పుడు మీ ఆటలో మీరేం పేర్లు చెప్తారో అసలు బిసిబిల్లాబాతే మొత్తం. ఓకే. సో నో కాయిన్స్ అయితే మీకైతే 10 కాయిన్స్ వచ్చేసాయి. అండ్ ఇటు పక్కకి వచ్చేద్దాం ఇప్పుడు. శ్రావణి చెప్పు. నా ఫోటో మా ఆయన ఫోటో పెట్టేస్తే నేను గుర్తుపెట్టుకుంటాం. మీ ఆయన ఫోటో అయినా కరెక్ట్ గెస్ట్ చేస్తావు లేదో నా డౌటే. కంపల్సరీ ఇక్కడ మచ్చ ఉంటది కాబట్టి. ఎక్కడమ్మా? ఇక్కడ మచ్చ ఇక్కడ మచ్చ ఉంటుందా? అక్కడ మచ్చ మీద బెటర్ అక్కడ దాకా చూపించారు. మచ్చ మీద బెటర్. ఐబ్రోస్ కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. అవునా? సరే చూద్దాం. ఏ కార్డ్ కావాలి చెప్పు. ఇది మా ఆయన పెట్టేస్తారు ఇప్పుడు ఎందుకు. చెప్పండి ఏ కార్డ్ కావాలి. నెంబర్ 1 అయిపోయింది. రావలేదుగా. 1 అవ్వలేదు. 1, 4 రెండు ఉన్నాయి. 1. ఓకే. కార్డ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుంది శ్రావణి. ఇందాక సూర్య అని చూసి నారా రోహిత్ గారు అంటూ ఒక వైల్డ్ గెస్ట్ చేసింది. చూద్దాం ఇంకెంత వైల్డ్ ఆన్సర్లు వస్తాయో. ఓకే, ఓపెన్ చేసేయండి. ఆప్షన్ 1. వీళ్ళిద్దరు ఎవరు? నాకు తెలుసు. ప్రభాస్ గారు, త్రిష గారు. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష అంటున్నారు. ఓకే ఫైన్. టైం ఉంది. ఇంకేమైనా ఆన్సర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష గారు అనుకుంటారు. త్రిష గారు అనుకుంటున్నారు. ఓకే, మీరేమైనా ట్రై చేస్తారా? ప్రభాస్, త్రిష. ప్రభాస్, త్రిష. ఓకే. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు శ్రావణి అండ్ హారిక ఇద్దరు. మీరు? ప్రభాస్, త్రిష. ఓకే, చూసేద్దాము. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. రైట్ అయితే 20 కాయిన్స్ ప్లస్ స్టార్ 1 తో ఆడొచ్చు, గిఫ్ట్స్ గెలవచ్చు. లెట్స్ సీ, చూద్దాం. రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ ప్రభాస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి చూద్దాము. అండ్ ఆప్షన్ బి త్రిష ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పటికైతే 20 కాయిన్లు శ్రావణి అండ్ స్టార్ 1 తో ఆడేద్దాము. ఏ కాయిన్ కావాలి చెప్పండి. 3+ మా ఇంట్లో కాబట్టి ఎస్. ఓకే, లెటర్ ఎస్. ఎస్ వెనకాల ఏం గిఫ్ట్ ఉంటే అది మీకే శ్రావణి. చూద్దాం. రివీల్ లెటర్ ఎస్ ప్లీజ్. కాయిన్స్ అయినా రావచ్చు, గిఫ్ట్స్ అయినా రావచ్చు, గోల్డ్ అయినా రావచ్చు. సో ఇప్పటికి మీ స్కోర్ ఎంతైంది? 330. ఓకే, సెకండ్ లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అలా హారిక గారు మనకు ఒక కార్డు మిగిలింది. ఇంకా ఆ ఒక్క కార్డు ఓపెన్ చేసేద్దాము. ట్రై చేయండి కరెక్ట్ చెప్పడానికి. ఓకే, లేకపోతే మళ్ళీ శ్రావణికి పాస్ అవుతుంది ఆ క్వశ్చన్. ఓకే, ఓపెన్ చేసేయండి కార్డ్ 4. వీళ్ళిద్దరు ఎవరు? అమ్మో, అసలు కనుక్కోవడం కష్టంగా ఉంది. అనుష్క. ఆప్షన్ బి అనుష్క. ఆప్షన్ బి అనుష్క. ఆప్షన్ ఏ? ఆప్షన్ ఏ రామ్. ఆప్షన్ ఏ రాము, ఆప్షన్ బి అనుష్క అనుకుంటున్నారు ఆవిడ. శ్రావణి మీరే అనుకుంటున్నారు? రాణా గారు. ఆప్షన్ ఏ రాణా, బి అనుష్క. బి అనుష్క. ఓకే, రాణా, అనుష్క. ఓకే, ఆప్షన్ ఏ రాణా గారు, ఆప్షన్ బి అనుష్క గారు అంటున్నారు. ఒకవేళ రైట్ అయితే శ్రావణి మీకు కాయిన్స్ వస్తాయి, మీకు కూడా కాయిన్స్ వస్తాయి. అంటే మీరు చెప్పింది రైట్ అయితే మీకు, మీరు చెప్పింది రైట్ అయితే మీకు. సో లెట్స్ సీ. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ రాణా. రైట్ ఆన్సర్. సో శ్రావణి నీకు 10 కాయిన్స్. సో ఆప్షన్ బి చూద్దాము. అనుష్క అన్నారు. అదే ఆ నవ్వు అనుష్క గారిది కాదే అంటే ఏమో అందరు అనుష్క అనేసరికి నేను కూడా నిజమేనేమో అనుకున్నా, కానీ కాదని డౌట్ కొడుతూనే ఉంది. నిత్యా మీనన్
ఓకే, సో మనకేమి కాయిన్స్ రాలేదు హారిక గారు. శ్రావణి మీకైతే 10 కాయిన్స్ రాణా గారి వల్ల వచ్చేసాయి. అండ్ ఇట్ ఈస్ రానా నిత్య మీతో. అలా చెప్పుకోండి చూద్దాం. కంప్లీట్ అయిపోయింది. రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూస్తే లీడింగ్ లో స్టిల్ భవానీ గారు విత్ 390 కాయిన్స్.